మరణాత యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 మార్చి 20వ తేదీ ధ్యానములలో శుక్రవారము 27వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన శిలువ వాక్య వాగ్దానము. 4వ స్థలము యేసు తన తల్లిని కలుసుకొనుట. లూకాసు వార్త 2వ అధ్యాయము 35వ వచనము. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు శ్రమల ధ్యానములు 40 రోజులు ఉపవాస దీక్షలలో కొనసాగుతున్న మనము శిలువ మార్గంలోని 14 స్థలములను ధ్యానించుట ద్వారా యేసుక్రీస్తు ప్రభువు తీర్పు మొదలు సమాధిలో పెట్టిన యథార్థ సంఘటనలను, శ్రమానుభవములను గురించి తెలుసుకుందాము, ధ్యానిద్దాము. యేసుక్రీస్తు ప్రభువు మన రక్షణకే ఈ లోకమునకు మనుష్య కుమారుడిగా తల్లి గర్భమందు జన్మించినారు. అట్టి తల్లి అయిన మరియ ఎంత ధన్యురాలు! అయితే తన ధన్యతను ఈ సిమియోను వంటి ప్రవక్త ఎరిగి ఉన్నాడు. ఆమె హృదయంలో వేదన కలుగునని, ఆమె హృదయంలో నుంచి ఒక కత్తి దూసుకొని పోవునని చెప్పిన ప్రవచనము విని ఉన్నవారు ఆశ్చర్యపడిరి. ఎందుకు ఆశ్చర్యపడిరి? బాలుడైన యేసుని ఎత్తుకొని ఆయన మునుముందు రానున్న ఆ భవిష్యత్తును, దేవుని యొక్క చిత్తమును ఎరిగినవాడిగా ఆయన చేత పరిశుద్ధాత్మ పలికించినది. సిమియోను దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి కలిగినవాడు. యేసుప్రభువు ఈ భూమికి వచ్చే వరకు సజీవుడిగా నిలిచి ఉంటాడని దేవుని యొక్క వరమై ఉన్నది. అట్టి వరమును అందుకున్న ఆ వృద్ధుడైన సిమియోను, నేను దేవుని యొక్క కుమారుడిని చూచి ఉన్నాను, ఎత్తుకొని ఉన్నాను. నాదా, నేనిక వెళ్ళిపోవచ్చున్నాను. నీవు నన్ను ధన్యుడను చేసినందుకు వందనములు చెల్లిస్తున్నానని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నారు. అట్టి భయభక్తులు గల సిమియోను పలికిన ఈ మాట యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమను తెలుపుచున్నది. అది మరియమ్మ గారు గుర్తించకపోయినను శిలువ వేసిన తర్వాత గుర్తుకు వచ్చి ఉండవచ్చు. అందుకే యేసుప్రభువు యోహాను గారిని ఇదిగో నీ తల్లి అని తన యొక్క మాటగా చెప్పి ఉన్నారు. అమ్మ, ఇదిగో నీ కుమారుడు అన్నారు. నీ హృదయంలో నుంచి కత్తి దూసుకొని పోవునని ప్రవక్త అయిన సిమియోను పలికితే, ఆ మాటను నేను కొట్టివేసి ఆ కత్తిని నీ హృదయంలో నుంచి తీసివేసి యోహాను అనే కుమారుడిని నాకు బదులుగా నీకు ఇచ్చి ఉన్నాను అని శిలువపై నుంచి చెప్పిన ఆ మాటగా కనబడుచున్నది. ఆ కత్తి చేసిన గాయమును యోహాను అనే కుమారుడిని ఇచ్చుట ద్వారా స్వస్థపరిచి ఉన్నానని ఆయన చెప్పిన మాటగా తెలియచున్నది. మనము ఏ శోధనైనా, ఏ వ్యాధి అయినా, ఏ గాయమైనా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత తొలగించుకోగలము. అందుకే ఆత్మలేనివాడు నా వాడు కాడు అన్నాడు. కనుక మనం ఆత్మపూర్ణులుగా అవ్వాలంటే ఈ శిలువ ధ్యానములలో ఆయన శిలువను చాటుగా చేసుకొని మనం వరములను పొందాలి. అట్టి వరముల ద్వారా మనకు కావలసినవెల్లా దేవుని యందు భయభక్తులు కలిగి పొందగల ధన్యతను దేవాది దేవుడు మన ఎల్లరికూ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడును కృపామయుడైన మా క్రీస్తు రాజా, నీవు తల్లి గర్భమందు రూపింపబడక ముందు ఆ తల్లి యొక్క శ్రమలను ఎరిగినవాడవు. కావుననే బాలుడుగా ఉండగా ఆమె యొక్క పెంపకంలో ఎంతో దేవుని ప్రేమను కనపరిచిన వాడవు. దేవాలయంలో దైవజ్ఞానంతో బోధించిన వాడవు. అట్టి తల్లి యొక్క ధన్యతను ఇచ్చిన మరియమ్మ గారికి హృదయపూర్వకముగా సిలువలో నీ మాట ద్వారా సాంత్వన చేకూర్చి మరియమ్మ గారికి తల్లిగా, కుమారుడుగా చేయవలసిన బాధ్యతలను నీవు నెరవేర్చినావు. మేమును మా తల్లిదండ్రుల పట్ల, మా పిల్లల పట్ల అదే ప్రేమను కలిగి నడవగల శక్తిని దయచేసి పరిశుద్ధాత్మ పూర్ణులుగా మేము ఆత్మపరులము కాగల స్థితిని ఈ శిలువ ధ్యానములలో దయచేయమని వేడుకొనుచున్నాము. ఈ పరిశుద్ధ సంఘముగా ప్రార్థిస్తున్నాము. అట్టి మా అందరిపై నీ స్వస్థతలను, ఆశీర్వాదములను, మేళ్లను, వరములను, అభివృద్ధిని, కుటుంబములను, పిల్లలను, సంఘములను నూరంతలుగా ఆశీర్వదించి ఆదరించుము. మేము చేయుచున్న ప్రార్థనలో దోషములను రూపుమాపి త్వరితగతిన నెరవేర్పులను, స్వస్థతలను అనుమతించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము. తల మొదలు తల వెంట్రుకలు రాలుట, తలకు సంబంధించిన వ్యాధులు, కళ్ళకు సంబంధించిన వ్యాధులు స్వస్థపరచుము. ముక్కుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. చెవులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. పళ్ళకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ముఖమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. నోరుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. గొంతుకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. మెడకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. భుజములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ఎముకలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. కండరములకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. గుండెకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. ఊపిరితిత్తులకు సంబంధించిన
సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. కాలేయమునకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. కిడ్నీలకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. రేగులకు సంబంధించిన వ్యాధులను స్వస్థపరచుము. గర్భాశయ దోషములను స్వస్థపరచుము. వెన్ను నొప్పులను స్వస్థపరచుము. నడుము నొప్పులను స్వస్థపరచుము. రక్తహీనతను స్వస్థపరచుము. బీపీ షుగర్లను హెచ్చుతగ్గులను స్వస్థపరచుము. వివిధ రకాలైన జ్వరములను స్వస్థపరచుము. ఇలా ఎన్నో వ్యాధులు ఇచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని యేసు నీ రక్తంతో పారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము. ఎందరో నీ బిడ్డలు ప్రతిరోజు ఈ వాక్య వాగ్దానాలు వింటూ దీవెనలు పొందుతూ తమ యొక్క ప్రార్థనా అంశాల కొరకు ప్రార్థన చేయమని నీ సన్నిధిలో కోరుచున్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాము. 10వ తరగతి పరీక్షలు రాయిచున్న బిడ్డలందరినీ వారికి కావలసిన జ్ఞానం ఇచ్చి పరీక్షలు బాగా రాయగలిగేటట్లు, రాసినవి అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత కాగలిగేటట్లు అట్టి స్థితిని దయచేయమని వేడుకొంచున్నాము. అట్టి రీతిగా సంఘంలో సాక్షులుగా నిలిపి వారికి ఉన్నతమైన బాటలు వేయమని వేడుకొంచున్నాము. ఇజ్రాయెల్ దేశమును కాపాడుము. ఈ యుద్ధం వల్ల గల్ఫ్, పశ్చిమ దేశాలలో చిక్కుకున్న నీ బిడ్డలందరూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారును ఉన్నారు. ఏ అపాయమో నీ గుడారంను సమీపించదనే వాక్యంతో వారిని కాపాడమని వేడుకొనుచున్నాము. వివిధ రకములైన పరీక్షలు రాయిచున్న నీ బిడ్డలను జ్ఞానముతో నింపి విజయం అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. రాజ్యములలో అప్పులలో ఉన్నవారికి విజయమును దయచేయము. పనులు, వృత్తులు, ఉద్యోగములు చేయుచున్న వారికి అన్నింటా విజయం నిమ్ము. పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవములను జరుపుకొనుచున్న బిడ్డలపై నిండైన దీవెనలు కుమరించుము. బంధుమిత్రులను కోల్పోయిన వారికి ఆదరణ దయచేయము. ఈ పరిచర్య చేయుచున్న మమ్ములను దీవించుము. కావలసిన వెళ్ళ అనుగ్రహించుము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు, శిలువనాథుడైన యేసుక్రీస్తు మన పట్ల తన కృపలను ఈ శిలువ ధ్యానములలో అనుగ్రహించి పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో ఆత్మవరములను దయచేయునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. భారమైన సిలువను మోసావు నాకై